అనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. అక్కడనే పూర్తి చేయాలనే ఉద్దేశంతో 2.5 ఎకరాలు ఆ ఏరియా హాస్పిటల్ సరిపోతుంది అధ్యక్ష. ఇబ్బంది లేదు, ఎందుకంటే నా నియోజకవర్గం ధర్మవరంలో కూడా 2.5 ఎకరాల్లోనే ఏరియా హాస్పిటల్ ఉంది. అయినప్పుడు కూడా గౌరవ సభ్యుల సూచనలు దృష్టిలో దీంట్లో పెట్టుకుంటాం. మెడికల్ కళాశాల అనేది ఇవాళ నందిగామకి సాధ్యం కాదు అధ్యక్ష, ఎందుకంటే మెడికల్ కళాశాలలు ఇప్పుడే మన రాష్ట్రంలో మనం ఇబ్బందులు చూస్తున్నాం. ఎందుకంటే మౌలిక సదుపాయాల కల్పన ఒకటైతే, తర్వాత రికరింగ్ ఎక్స్పెండిచర్ ఒకటైతే, ప్రధానంగా ఫ్యాకల్టీ సమస్య చాలా పెద్ద సమస్య అవుతుంది అధ్యక్ష. ఫ్యాకల్టీ వచ్చే పరిస్థితులు కనిపించట్లేదు. ఎటువంటి ఇన్సెంటివ్స్ వచ్చినప్పటికీ కూడా ఈ గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి, ఎందుకంటే చాలా గ్రామాలు మన మదనపల్లి లేదా ఆదోని లేదా మార్కాపురం చివరికి పులివెందులు కూడా మనం 50% దాకా ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఉందంటే దాన్ని బట్టి మనం తీవ్రత అర్థం చేసుకోవాల్సి ఉంది. కాబట్టి కొత్తగా ప్రభుత్వ రంగంలో కొత్తగా మెడికల్ కళాశాలలు వచ్చే అవకాశం లేదు. డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారు మరొకసారి వారు సిహెచ్ఓల గురించి అడిగారు. గతంలో కూడా ఇదే ప్రతిపాదన గత ప్రభుత్వంలో పెట్టిన ప్రతిపాదనే అధ్యక్ష. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లని 20,000 జీతం లేదా గ్రామాల్లో ఉండేటటువంటి 15,000 ఇన్సెంటివ్ ఇస్తామని, దాని ఆధారంగానే గతంలో కానీ ఇప్పుడు కానీ అదే కొనసాగుతూ ఉంది. తర్వాత డ్రగ్స్ విషయం చెప్పారు. డ్రగ్స్ విషయం కాస్త మొదట్లో ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం. డ్రగ్స్ సప్లయర్కి 1000 కోట్ల దాకా అప్పులున్న నేపథ్యంలో కాస్త డ్రగ్స్ సప్లై ఆగింది. అయితే తర్వాత వాటిని చెల్లింపులు చేస్తూ వచ్చాం. 700 కోట్ల పైగా చెల్లించాం. ఇప్పుడు ఎటువంటి అంతరాయం లేకుండా డ్రగ్స్ సప్లై పైనుంచి కింద దాకా చైన్ నడుస్తూ ఉంది అధ్యక్ష. ధన్యవాదాలు. ప్లీజ్ ఇంకో వద్దు. ఒకటి మంత్రి గారు చెప్తుంది ఏంటంటే భూమి విషయంలో అవినీతి జరిగిందని చెప్తున్నారు అధ్యక్ష. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ భూమికి సంబంధించిన 2.5 కోట్ల రూపాయలు ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి శాంక్షన్ అయింది తప్ప ఇది కూడా రిజిస్ట్రేషన్ అవ్వలేదు అధ్యక్ష. పేమెంట్ అవ్వాలా? రెండోది అధ్యక్ష మంత్రి గారు చెప్తున్నారు నందిగామ ఏరియా హాస్పిటల్ అంటున్నారు. అది ఏరియా హాస్పిటల్ కాదు అధ్యక్ష, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అధ్యక్ష. ఏరియా హాస్పిటల్ వేరే అధ్యక్ష, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వేరే అధ్యక్ష. నేను ఇంకో విషయం మంత్రి గారు అడుగుతాను అధ్యక్ష. ఒక పక్కన నందిగామ తీసిస్తే నేను నందిగామ మెడికల్ కాలేజ్ ఇప్పుడు అడగట్లేదు అధ్యక్ష. భవిష్యత్తులో నందిగామ మెడికల్ కళాశాల ఇప్పుడు నేను ఏర్పాటు చేసుకోవాలంటే స్థలం ఎక్కువ ఉండాలి. కాబట్టి ఎలాగో మనకి జీవో ఇచ్చారు కాబట్టి, నాబార్డ్ నిధులు ఇచ్చారు కాబట్టి, డబ్బులు ఉన్నాయి కాబట్టి, ల్యాండ్కి అలాట్ చేశారు కాబట్టి ఆ డబ్బులతోటి మీ స్వయాసాలతోటి మీరు కొనండి అని చెప్తాను. ప్రభుత్వం మీరులో ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి అన్నారు. ఒకటి అధ్యక్ష. రెండోది అధ్యక్ష, పీపీపీ అని చెప్తున్నారు అధ్యక్ష. ఏది మన ఏదైతే 100 బెడ్ హాస్పిటల్ అధ్యక్ష, ఈ బడ్జెట్లో ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వీళ్ళ హెల్త్ ఎక్స్పెండిచర్ చూస్తే అధ్యక్ష కేవలం 6% అధ్యక్ష. నేషనల్ హెల్త్ పాలసీ ప్రకారం 8% మనం నిధులు కేటాయించారు అధ్యక్ష. కానీ ఈ బడ్జెట్లో మీరు కేటాయించింది కేవలం 6% అధ్యక్ష. ఆబ్వియస్గా మీరు 6% చేసినప్పుడు ఆబ్వియస్గా మీరు ప్రైవేటు విండోస్ ఓపెన్ చేస్తారు అధ్యక్ష. మనం హెల్త్ సెక్టర్కి, ఎడ్యుకేషన్ సెక్టర్ను కూడా మనం ప్రైవేటు ప్లేయర్స్ని ఇన్వైట్ చేస్తే ఇంకా సామాన్యుడు ఎలా వెళ్తాడు అధ్యక్ష? ఇప్పుడు మీకు హెల్త్ సెక్టర్లో మీరు పీపీపీ మోడల్ వెళ్తే సామాన్యుడు హెల్త్ కోసం వెళ్తేప్పుడు వాడు ఏం చేయాలి అధ్యక్ష? సరే, మీ అభిప్రాయం తెలియజేయండి. ఓపీ టికెట్లు కూడా డబ్బులు రాస్తారు అధ్యక్ష. ప్రభుత్వం పీపీపీ అని చెప్పింది, మీ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే చెప్పండి. నా రిక్వెస్ట్ అదే అధ్యక్ష, ఏదైతే ఆ ప్రపోజల్ చేస్తలేదని గవర్నమెంట్ ఇష్టం, దాన్ని విరమించడానికి చెప్తాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ప్లీజ్. వాళ్ళే మంజూరు చేయించానని చెప్తున్నారు. అది 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా ఉంది అధ్యక్ష. అప్గ్రేడ్ అయిన తర్వాత 100 పడకలు అయితే దాన్ని ఏరియా హాస్పిటల్ అంటారు అధ్యక్ష. 30 పడకల సిఎస్సి నుంచి 100 పడకల ఏరియా హాస్పిటల్ గా అయింది. దానికి 19 కోట్లు ఖర్చు కూడా పెట్టాల్సి ఉంది అధ్యక్ష. సో అది ఆయనే అంటున్నారు అది స్థలం కూడా తీసుకుందామని, కానీ పేమెంట్ చేయలేదన్నారు. అంటే దాని ఉద్దేశం కూడా అర్థం చేసుకోవాలి అధ్యక్ష. అంటే పూర్తి చేయాలని ఉద్దేశం ఉండిందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు చిత్తశుద్ధితో వాటిని పూర్తి చేస్తాం అధ్యక్ష. లోకల్ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఏదైతే సౌకర్యంగా ఉంటుందో, పట్టణంలో ఉంటే సౌకర్యంగా ఉంటుందో, బయట ఉంటే సౌకర్యంగా ఉంటుందో ఒకసారి చూసుకున్న తర్వాత దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అయితే అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పారు రాష్ట్రంలో పరిస్థితులు జిఎస్డిపిలో 6% ఉండాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం బడ్జెట్లో 6% పెట్టాం. గత రకంగా చూస్తే 2023-24తో పోలిస్తే అధ్యక్ష 25-26 ఆర్థిక సంవత్సరానికి 25% ఎక్కువ నిధుల్ని మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేటాయించింది అధ్యక్ష. ఒక సంవత్సరంలోనే 29% నిధులు మొత్తం 5 ఏళ్లలో కలిసి అధ్యక్ష 55,484 కోట్లు మాత్రమే బడ్జెట్లో ఆరోగ్య రంగంలో బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. మూలధన వ్యయం అయితే 5 సంవత్సరాల్లో 3,519 కోట్ల అధ్యక్ష. మేము ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 2,705 కోట్ల రూపాయలని మూలధన వ్యయం మీద వెచ్చిస్తున్నాం. దాన్ని బట్టి ఎంత తేడా ఉందో అర్థం చేసుకోవాలి. ఎవరికి చిత్తశుద్ధి ఉందో ఎవరికి పై మాటలు చెప్తూ ప్రకటనలకి పరిమితమయ్యారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ధన్యవాదాలు.
క్వశ్చన్ నెంబర్ 13862 మినిస్టర్ ఫర్ ఎండోమెంట్స్. అధ్యక్ష, ఏ ప్రశ్నకి సమాధానం అధ్యక్ష? వ్యక్తులు మరియు ప్రైవేట్ సంస్థలు నిర్వహించే ప్రైవేట్ దేవాలయాలను జాబితాను దేవాదాయ శాఖ నిర్వహించదు అధ్యక్ష. అలాగే బి ప్రశ్నకి సమాధానం అధ్యక్ష, అవునండి, 88 ప్రైవేట్ దేవాలయాలకు సంబంధించి సిజిఎఫ్ కమిటీ ఇచ్చిన మంజూర్ల ప్రకారం 27.59 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడమైంది. సి ప్రశ్నకి సమాధానం లేదండి. రామ్ గోపాల్ రెడ్డి గారు. దేవాదాయ శాఖ నుంచి సర్వశ్రేయోనిధి ద్వారా దేవాలయాల పునరుద్ధరణకు కానీ కొత్త దేవాలయాల నిర్మాణానికి కానీ నిధులు కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. ఒకవైపు దేవాదాయ శాఖ నియంత్రణలో ఉండే దేవాలయాలతో పాటు కొంతమంది వ్యక్తులు ప్రైవేట్ సంస్థలు కొన్ని అంటే దేవాదాయ శాఖ పరిధిలోకి రాని దేవాలయాలకు కూడా సర్వశ్రేయ నిధి నుంచి నిధులను కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. దీనిపైన ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ కూడా లేదు అధ్యక్ష. దాదాపు కొన్ని దేవాలయాలకైతే 4 కోట్లు 5 కోట్ల రూపాయలు కూడా సర్వశ్రేయ నిధి నుంచి కేటాయించినప్పటికీ వాళ్ళు ఆ నిధులు సక్రమంగా ఖర్చు చేస్తున్నారా, దుర్వినియోగం అవుతున్నాయా, ఎందుకనో అంతంత పెద్ద అమౌంట్లు ఇవ్వాల్సి వస్తుందో ప్రభుత్వం కూడా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఒకటి అధ్యక్ష, 1 కోటి రూపాయల పైన ప్రైవేటు దేవాలయాలకు లేకుంటే వ్యక్తులు నిర్వహించే దేవాలయాలకు ఇచ్చే సందర్భంలో వాటిపైన ప్రభుత్వ నియంత్రణ అవసరము, దానిపైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా 2019-24 మధ్య కాలంలో సర్వశ్రేయ నిధి నుంచి ఎంత ఖర్చు చేయడం జరిగింది, అలాగే కడప జిల్లాలో ఎన్ని దేవాలయాలకు ఎన్ని కోట్ల రూపాయలను సర్వశ్రేయ నుంచి ఖర్చు చేయడం జరిగిందో తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, ప్రైవేట్ దేవాలయాలకు సిజిఎఫ్ గ్రాంట్స్ నుంచి ఇచ్చే అవకాశం లేదు అధ్యక్ష మన విధానం. కానీ అధ్యక్ష, గడిచిన 5 సంవత్సరాల్లో ఈ సిజిఎఫ్ గ్రాంట్స్ నుంచి దాదాపుగా 88 శాంక్షన్స్ 2019-20 నుంచి 2023-24 వరకు 88 ఆలయాలకి ఇవి మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ 88 ఆలయాలు కూడా ఎక్కువ ఒక ప్రాంతానికి సంబంధించే ఇవి మంజూరు చేయడం, వాటికి నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. మరి దాదాపుగా 26 ప్రాంతాల్లో అంటే 14 జిల్లాలు వచ్చేటువంటి 26 ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకి ఈ మొత్తం మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే 40